అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ప్రిన్స్ కట్ అంటే ఇంత ఈజీనా అనేటట్టు ఉంటుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బ్యాక్ ఓపెన్ కాబట్టి కోరాస్ మన వైపు ఉంచుకొని ఫోల్డింగ్ ఆపోజిట్ సైడ్లో పెట్టేసుకోండి. నడుం పట్టి జాయింట్ కోసం ఒక పావించు ఖర్చుతో లైన్ డ్రా చేసుకొని ఇలా కోరాస్ వైపు ఒక పావించు ఖర్చుతో లైన్ డ్రా చేసుకోండి. ఎందుకంటే ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకునేటప్పుడు మనకు ఖర్చు కావాలి కాబట్టి ఆ ఖర్చు అనేది వదులుకోండి, లేదంటే మళ్ళీ మనకి లూజ్లో తేడా వచ్చింది. కాబట్టి చాలామంది టేప్తో అడుగుతున్నారు నడుము కొలత, అందుకనే మీకు చూపిస్తున్నాను. ఇది ఏ సైజు బ్లౌజ్ అనేది, ఇది చిన్న సైజు బ్లౌజ్ అనమాట. చూడండి, ఇలా టేప్తో చక్కగా కొలుచుకోండి. చూసారు కదా, 25 ఇంచెస్ అయితే వచ్చింది, అంటే చిన్న సైజు బ్లౌజ్. 28 ఇంచెస్ అయితే వచ్చింది. 28 అంటే మనకి 7 ఇంచెస్ అనమాట. 28లో 4 భాగం 7 ఇంచెస్. బ్యాక్ డాట్ కోసం 1 ఇంచు ఖర్చు మీ ఇష్టం. 1.5 2 అనేది మీరు పెట్టుకునే దాన్ని బట్టి ఖర్చు పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ అనమాట. ఇలా బ్యాక్ పార్ట్లో చక్కగా టేప్తో తీసుకోండి, మీకు కరెక్ట్గా వచ్చింది బ్లౌజ్ హైట్ అనేది. ఇలా ఎంత ఉందో చెక్ చేసుకోండి. 14.5 ఇంచులు అయితే ఉంది. దానికి ఒక 1/2 ఇంచు షోల్డర్ జాయింట్ కోసం కలుపుకొని 15 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా హైట్ మార్కింగ్ చేసుకోండి. ఇటు లూజ్ మార్కింగ్ చేసుకోండి. నడుము లూజ్ ఖర్చుతో సహా మీరు పెట్టుకున్నారు కదా, అలా లూజ్ మార్కింగ్ చేసుకొని మొత్తం ఒక బాక్స్ డ్రా చేసుకోండి. హైట్ అండ్ లూజ్తో డబ్బాలాగా ఇలా చేసుకున్న తర్వాత మార్కింగ్ అనేది ఇప్పుడు వచ్చేసి నెక్ డీపు మీకు ఈజీగా ఎలా కొలుచుకోవాలో చూపిస్తాను చూడండి. కింద నడుం పట్టి ఉంటుంది కదా మనకి, లేదా ఫస్ట్ చంక్ అయినా మార్కింగ్ చేసేసుకోండి, ఏదైనా ప్రాబ్లం లేదు. ఇలా ఖర్చుతో సహా ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను. 6 ఇంచులు అయితే ఉంది, ఇది కూడా కరెక్ట్గా. మనం ఎప్పుడు కూడా ఏ సైజు వాళ్ళకైనా 6 ఇంచులు చెప్తాం కదా, మరి 24 ఆ సైజెస్ వాళ్ళకైతే 5.5 సరిపోయిద్ది అనమాట. ఇలా నెక్ డీప్ కూడా ఇలా మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత షోల్డరు 5.5 ఇంచులు, ఇక్కడ వచ్చేసి 3 ఇంచులకి మార్కింగ్ చేసుకొని చక్కగా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఎందుకంటే కస్టమర్ కూడా రౌండ్ షేపే పెట్టమన్నారు. ఇంకా వేరే మోడల్ కావాలన్నా ఇక్కడ మీ ఇష్టం, ఏ మోడల్ కావాలో ఆ మోడల్. ఇది కస్టమర్ బ్లౌజ్ రౌండే ఉంది, మనల్ని కూడా రౌండ్ పెట్టమన్నారు కాబట్టి నేను కూడా రౌండ్ మార్కింగ్ చేసేసుకున్నాను. ఇలా బాక్స్ డ్రా చేసుకోండి. బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత కార్నర్లో 1.5 ఇంచులు అయితే తీసుకోండి, చిన్న సైజే కాబట్టి. ఇప్పుడు ఇలా రౌండ్ చేసేసుకోండి. ఓకేనా. నెక్ అలాగే చంక రౌండ్. ఇప్పుడు చంక లూజ్ అనేది చెక్ చేసుకుందాం. చంక లూజ్కి చెస్ట్ లూజ్ మ్యాచ్ అయిందా లేదా చూసుకోండి. అలా మ్యాచ్ అయింది అంటే మ్యాక్సిమం 90% బ్లౌజ్ అనేది సెట్ అయ్యిద్ది అనమాట. ఇదిగోండి చెస్ట్ లూజ్ నేను బ్యాక్ పార్ట్లో ఇలా తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్లో అయినా తీసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ ఓపెన్ లేదు కాబట్టి బ్యాక్ సైడ్ తీసుకుంటున్నాను. ఎంత వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని చంక లూజ్ కూడా చూసుకోండి. ఆ 2 పాయింట్స్ కలిసినాయి అంటే మీకు ఇంకా బ్లౌజ్ పాడయ్యే అవకాశమే ఉండదు. ముడతలు రావడం కానీ, అలాగే చంక పట్టేసినట్టు ఉండడం, లేదా చంకలో లూజ్ రావడం అలా ఏమీ రాదనమాట. ఇది మాత్రం చెక్ చేసుకోండి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు. ఏ బ్లౌజ్ అయినా కానివ్వండి, చంక చెస్ట్ మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. ఓకేనా. నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇంకా కట్ చేసేసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. టైలరింగ్కి సంబంధించిన బోల్డ్ అనే వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్స్లో. నేను చెప్పినట్టు కనుక కట్ చేసుకున్నారు అంటే మీకు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకోవచ్చు. ఓకేనా. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం నార్మల్గా షేప్ బ్లౌజ్కి అయితే కనుక బ్యాక్ పార్ట్లోంచి 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్కి. దీనికి అలా అవసరం లేదు, ఎందుకంటే షేప్ బెల్ట్ ఉండదు కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందో అదే పొడవు తీసుకోవాలి ప్రిన్స్ కట్కి. చాలా ఈజీగా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ప్రిన్స్ కట్లో పర్ఫెక్ట్ అయితే అవుతారు ఈ ఒక్క వీడియోతో. ఓకేనా. ఇది ఖర్చు కోసం మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, అవన్నమాట చూపిస్తున్నాను మీకు.
ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ ఉండదు కాబట్టి ఫోల్డింగ్ మన వైపు ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో వేసుకోండి. ఓకేనా, ఫ్రంట్ కట్ రావద్దు అనమాట, ఓపెన్స్ బ్యాక్ పార్ట్ కాబట్టి. ఈ నెక్ విడ్త్ ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్లో కోరాస్ కోసం వదిలాం కదా, ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం, అవి ఫోల్డ్ చేసే మీరు మార్కింగ్ చేసుకోండి, లేదంటే మళ్ళీ మీకు నెక్ విడ్త్ తేడా వచ్చింది. ఓకేనా, యాస్టీస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసుకోండి. ఈ కార్నర్లో కూడా మనం చంక అదిగోండి అక్కడ కూడా పాయింట్ మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ మొత్తం సేమ్ యాస్టీస్ పెట్టేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇప్పుడు ప్రిన్స్ కట్ షేప్ అసలు ఎలా ఇవ్వాలి అనేది చూపిస్తాను చూడండి. కంపల్సరీ ఫ్రంట్ పార్ట్లో యాస్టీస్ మీరు క్రాస్ తీసుకోండి. మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా చంక క్రాస్ తీసుకుంటామో అలా తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ డీపు మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి చెక్ చేసుకొని ఎంత పెట్టమన్నారో అంత పెట్టేసేయండి. ఈ ఫ్రంట్ ఓపెన్ లేనప్పుడు 5.5 ఇంచులు అయితే సరిపోయిద్దండి, మరి 6 ఇంచులు పెడితే డీప్ అయిపోయింది అనమాట. ఇదిగోండి, ఇది కూడా అంతే 5.25 అలా ఉంది. ఎంత ఉందో అంత తీసుకోండి. అందులో కొంచెం చిన్న సైజు చిన్నపిల్లల లంగా ఓని మీద బ్లౌజ్ అనమాట, ఇది టీనేజర్స్ బ్లౌజ్. కొంచెం పెద్దవాళ్ళదైతే 6 ఇంచులు పెట్టుకున్న ప్రాబ్లం లేదు. చిన్న బ్లౌజెస్ అయితే కనుక 5.5 అలా పెట్టుకొని సరిపోయింది, ఫ్రంట్ ఓపెన్ ఉండదు కాబట్టి. ఇలా రౌండ్ చేసేసుకోండి. ఇప్పుడు చెస్ట్ పాయింట్ మ్యాక్సిమం చిన్న సైజు నుంచి మీడియం సైజు వరకు చెస్ట్ పాయింట్ 10 ఇంచెస్ సరిపోయిద్ది. ఇదిగోండి, ఇది ఆల్రెడీ మనకు ప్రిన్స్ కట్ ఇచ్చారు కాబట్టి చెక్ చేసి చూస్తున్నాను అనమాట. దీనికి కూడా 10 ఇంచెస్ ఉంది చెస్ట్ పాయింట్. ఎలా తెలుస్తుందంటే మనకు అక్కడ షేప్ అర్థమైద్ది అనమాట, కరువు తిరిగిద్ది. లేదు మీకు నార్మల్ బ్లౌజ్ ఇచ్చారనుకుంటే కనుక 10 ఇంచెస్ పెట్టుకోండి, 90% 10 ఇంచెస్ సరిపోయిద్ది ఎవరికైనా. ఇది చెస్ట్ పాయింట్. మనకి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. కింద వచ్చేసి 3 ఇంచులు, ఇక్కడ 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. అర్థమైంది కదా, ఇక్కడ 3 ఇంచులకి ఏ సైజ్ అయినా కానివ్వండి 3 ఇంచులకి తీసుకోండి. చెస్ట్ పాయింట్ దగ్గర 3.5 హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి షేప్ కోసం. ఇప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. ఇది 2 ఇంచెస్. ఇప్పుడు ఆ 2 ఇంచెస్ ఇలా కలుపుకోండి. ఫస్ట్ లైన్ ఇలా కలుపుకొని ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ పైకి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి షేప్ తీయడం కోసం. ఇలా అర్థమైంది కదా, 2 ఇంచెస్ ఇది హైట్. ఇలా తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి షేప్ ఇచ్చేసేయండి. లైట్గా ఇలా డౌన్ చేసుకుంటూ కర్వ్ షేప్ ఇచ్చేయండి. ఇలా కర్వ్ షేప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి కార్నర్లో మనం చంక డౌన్ మార్కింగ్ ఉంది కదా మనకి, దాని నుంచి ఒక 1/4 ఇంచ్ కింద వైపుకి ఇలా తీసుకోండి షేప్ అనేది. ఓకేనా, ఇంతే. అర్థమైంది కదా, ఇలా ఒక 1/4 ఇంచ్ కిందకి అనమాట కార్నర్లోకి. ఇప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ కోసం మనం 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఒక 1 ఇంచ్ అనేది ఎప్పుడైనా ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే ప్రిన్స్ కట్కి మీరు ఇక్కడ షేప్ అనేది కలిపి కుట్టాలి, కంపల్సరీ అక్కడ మీ క్లాత్ తగ్గిద్ది అనమాట. అందుకనే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఎప్పుడైనా తీసుకోండి ప్రిన్స్ కట్ బ్లౌజ్. ఇంకా పెద్ద సైజ్ అయితే కనుక 1.5 ఇంచ్ కూడా తీసుకోవాలి. అలాగే కార్నర్లో ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్ తీసుకోండి, షేప్ నీట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. ఇంకా ఇంతేనండి ప్రిన్స్ కట్ షేప్ తీయడం. కింద 2.5 తీసుకుంటే చెస్ట్ పాయింట్ దగ్గర 3 నేను చెక్ చేసుకొని చూస్తున్నాను, ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గానే వచ్చింది నాకు. కింద నడుము పట్టి పైన నెక్ పట్టి వేసుకుంటే సరిపోయిద్ది. మీకు అర్థమైందా లేదా? కింద 2.5 తీసుకుంటే పైన చెస్ట్ పాయింట్ దగ్గర 3, కింద 3 తీసుకుంటే చెస్ట్ పాయింట్ దగ్గర 3.5, అలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ప్రిన్స్ కట్కి. అప్పుడే మీకు షేప్ కరెక్ట్గా వచ్చిద్ది అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే తీయాలని నాకు కూడా అనిపించేది కదా, కొంచెం వ్యూస్ వస్తున్నాయి, అలా అయితే ఎంకరేజింగ్గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ టక్ పెట్టేసుకోండి చెస్ట్ పాయింట్ దగ్గర, ఎందుకంటే మీరు జాయింట్ చేసేటప్పుడు మా సైడ్ పార్ట్ ఈ పార్ట్ కలవాలన్నమాట అక్కడ. ఓకేనా, షేప్ కూడా చక్కగా ఇలా రౌండ్ ఇచ్చేసేయండి ఆ 2 ఇంచెస్ స్ట్రైట్గా డ్రా చేసుకున్న దగ్గరికి. ఓకేనా, ఇంతేనండి వీడియో. అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.